ఆనాడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 100% పైగా ఉన్న వెనకబడిన తరగతులు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రణాళికలు తీసుకురావాలి అని చెప్పి ప్రభుత్వము మురళీధరన్ కమిషన్ అనే ఒక కమిషన్ను నియమిస్తే ఈ కమిషన్ అప్పుడున్న పరిస్థితులని, వీళ్ళ జీవన విధానాలని, వీళ్ళ సమస్యలను అన్నిటినీ కూడా స్టడీ చేసిన తర్వాత బీసీలు అభివృద్ధి చెందాలంటే విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు అన్ని రంగాలలో కూడా 44% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 1984లో రిపోర్ట్ ఇస్తే మరి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నారు కదా, కనీసం ఆ రిపోర్ట్ గురించి మాట్లాడడం లేదు. మరి ఏం అధికారం ఇచ్చినట్టు? అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు బీసీలు అంటే ఒకే ఒక సామాజిక వర్గము, ఒక గ్రూప్ అనే దీన్ని తీసుకొని వచ్చి కులాల వాడిగా విడగొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి మరీ ముఖ్యంగా ఇంకొక అడుగు ముందుకేసి అప్పటి వరకు బీసీ పథకాలు, బీసీ కార్పొరేషన్ ఉన్న వ్యవస్థని కులాలుగా విడగొట్టి కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఇచ్చి సుమారు 54 కార్పొరేషన్లు ఇచ్చి ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 కూడా నిధులు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకొని బీసీలను మోసం చేసిన దగాకోరు నాయకుడు పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.